చిన్నప్పుడు మా అమ్మమ్మ దగ్గర ఉన్నప్పుడు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. అదేంటి అనేది చెప్తాను. అంతకంటే ముందు ఈ రోజు టిఫిన్ లోకి అయితే దోశలు చేస్తున్నాను. దోశలతో పాటు టమాటా చట్నీ. ఫస్ట్ పిల్లలకి పెట్టేసి వాళ్ళకి స్కూల్ కి పంపించాక నేను నా డే మొదలు పెడతాను. పిల్లలు స్కూల్ కి వెళ్ళాకే స్నానం దీపం అన్ని అవుతాయి అనమాట. అంతకంటే ముందు చేయాలంటే నాకు కష్టమే. ఎందుకంటే ఎడిటింగ్స్ చేసి నైట్ పడుకునేసరికి చాలా లేట్ అయిపోద్ది. పొద్దున్నే లేవాలంటే అది నాకు చాలా పెద్ద పని. ఇక్కడ అయితే జీలకర్ర అలాగే వాము ఒక చిన్న దాల్చిన చెక్క వేసి హాట్ వాటర్ పెట్టుకున్నాను. ఇవి తాగేశాక ఇంకా నేను సైక్లింగ్ అవి చేసి వచ్చి తర్వాత మళ్ళీ పిల్లలు బాక్స్ లోకి అరటికాయ ఫ్రై చేస్తున్నా. చేయటం అయితే చేస్తున్నా, బట్ వాళ్ళు తింటారా లేదా అని చాలా పెద్ద డౌట్. ఎందుకంటే వాళ్ళు ఏ కర్రీ ఏ రోజు తింటారో ఏ రోజు తినరో తెలియదు. ఒకవైపు వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేస్తూ ఇంకోవైపు నేను దోశలు వేసుకొని తింటున్నాను. ఎందుకంటే చెప్పాను కదా టైం అస్సలు ఉండట్లేదు అనమాట. ఇంకా అదే పనిలో ఒక పని అయిపోద్దులే అని చెప్పి తినేస్తున్నా. ఇంకా అరటికాయ ఫ్రై వాళ్ళు తింటారా తినరా అని డౌట్ వచ్చి మళ్ళీ ప్యాన్ కేక్స్ అదే ఆమ్లెట్ వేసి ఇంకా బాక్స్ లో అయితే పెట్టేశానండి. ఇద్దరికి అరటికాయ ఫ్రైలో రైస్ కలిపేసి దాంతో పాటు ఆమ్లెట్ పెట్టేశాను. ఇంకా మాకైతే కూర సరిపోదు ఆఫ్టర్నూన్ లంచ్ అని చెప్పి మళ్ళీ బీరకాయ వండాను నాకు మా ఆయనకి. ఇప్పుడు చిన్నప్పుడు జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ అన్నాను కదా, ఒకసారి మా అమ్మ అమ్మమ్మ ఏం చేసిందంటే చపాతీలన్నీ కూడా పామేసి ఒక ప్లేట్ లో పెట్టి చైర్ మీద పెట్టిందండి. డోర్ ఓపెన్ చేసి ఉంది. ఇక ఎటువైపు నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక కుక్క వచ్చి నోట కరుచుకొని ఆ దొంతి చపాతీలని పట్టుకెళ్ళిపోయింది. ఇక ఆ కుక్క చపాతీలు వదిలేంత వరకు కర్ర పట్టుకుని దాన్ని వెంట పెడుతూనే ఉన్నా. ఏదో అది పట్టుకెళ్ళిపోయింది కదా దాన్ని కొట్టేద్దామని కాదు, అవి తెచ్చుకొని మళ్ళీ కాల్చుకొని తినేద్దామని. ఎందుకంటే అవి పూరీలు చేద్దామని చెప్పి అందులో పంచదార వేసి చేసింది మా అమ్మ. వాటిని ఫ్రై చేస్తే క్రిస్పీగా వస్తాయి, నాకు చాలా ఇష్టం. అందుకే అవి దొరికితే తెచ్చుకొని ఫ్రై చేసుకుని తినేద్దాం అనుకున్నా. ఈలోగా మా మామ వచ్చి చాలే కావాలంటే మళ్ళీ చేసి పెడతానని చెప్పి ఇంకా నవ్విందనమాట. ఇప్పుడు మా మామ అయితే చనిపోయింది, కానీ తను గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా కొన్ని ఇన్సిడెంట్స్ గుర్తొస్తాయి కదా, అప్పుడైతే ఆ పూరి ఇన్సిడెంట్ కూడా గుర్తొచ్చి నవ్వుకుంటా. 1 వీక్ బ్యాక్ వెయిట్ 68 కేజీల 400 గ్రాములు ఉన్నా. ఇప్పుడు 67 కేజీల 500 గ్రాములు. నేను వేసుకున్న ప్యాంట్ జీన్ కాబట్టి వెయిట్ ఎక్కువ వచ్చిందనమాట. స్నానం చేశాక జీన్స్ అవి తీసేసి వేరే డ్రెస్ వేసుకొని వెయిట్ చూసినప్పుడు 67.35 ఉన్నాను. అప్పటికి టిఫిన్ కూడా చేశాను. ఎప్పుడైనా కరెక్ట్ వెయిట్ చూసుకోవాలంటే ఇన్నర్స్ ఒకటి ఉంచుకొని చూడాలంట, అది కూడా మార్నింగ్ టైం వాష్రూమ్ కి వెళ్ళొచ్చాక. అందుకే వెయిట్ చూసినప్పుడు మన డ్రెస్ వెయిట్ ని తీసేసి అప్పుడు లెక్కేసుకోవాలి. మొత్తానికి నేను 1 వీక్ లో 1.5 to 2 kgs తగ్గాను. అందరికీ తెలిసిందే కదా, స్టార్టింగ్ లో వాటర్ వెయిట్ ఫాస్ట్ గా తగ్గుతుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేశాను. మెల్లమెల్లగా వాకింగ్ ఎక్సర్సైజెస్ కూడా చిన్న చిన్నగా యాడ్ చేస్తాను. 2 years బ్యాక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తో పాటు ఎక్సర్సైజెస్ వాకింగ్ యాడ్ చేసి 1.5 month లో 7 kgs తగ్గాను. మన హైట్ కి తగ్గట్టు వెయిట్ ఉండాలి. నా హైట్ 5.6 ఉంటుంది. నా హైట్ కి నేను 65 లోపలే ఉండాలి. గట్టిగా ఒక 4 kgs తగ్గాలి. కాకపోతే ఇంకా తగ్గినా చాలా మంచిది. ట్రై చేస్తాను, టైం ఉండట్లేదు. మెల్లగా తగ్గుతా, కంగారేం లేదు. ఒకప్పుడు అదే పనిగా ఒక తపస్సులాగా చేసేదాన్ని. ఇప్పుడు చేద్దామన్న టైం లేదు కాబట్టి కొంచెం టైం తీసుకున్నా అలా మెల్లగా తగ్గుతామని ట్రై చేస్తున్నా. 1 kg తగ్గడంలో కూడా ఒక్కొక్కరు ఒక్కో టైంకి తగ్గుతారు. అందరూ సేమ్ తగ్గాలని ఏం లేదు కదా. సబ్స్క్రైబ్.